ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్న వారు ఎస్వైఎస్ జనరల్ అండ్ పీడియాట్రిక్ హాస్పిటల్ 24 గంటలు అందుబాటులో ఉంటాం. మా అడ్రస్ శ్రీ సాయి డిగ్రీ కళాశాల వెనుక కొడంగల్ రోడ్ పరిగి. జమ్మూ కశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గాం బైసరన్ వ్యాలీ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన వికారాబాద్ ముస్లిం మైనారిటీలు వికారాబాద్లోని ఎన్టీఆర్ చౌరస్తాలో క్యాండిల్ మార్చి నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ముస్లిం నాయకులు, మత పెద్దలు మాట్లాడుతూ ఈ యొక్క ఉగ్రదాడి సమయంలో అక్కడే ఉన్న ఒక హుస్సేన్ అనే వ్యక్తి భారతదేశ పౌరులను కాపాడుకునే క్రమంలో అమరుడయ్యాడు అని తెలిపారు. దీన్ని బట్టి అర్థమవుతుంది, మతము, రంగు, భేదాలు ఉండదు. ఈ యొక్క దాడికి పాల్పడినటువంటి ఉగ్రవాదులను వెంటనే శిక్షించాలని, అదేవిధంగా బాధితుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఆదుకుని అండగా నిలవాలి అని, అలాగే ఇంతటి క్రూరమైన చర్యకు పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎర్రవల్లి జాఫర్, జాకీర్ మొహియుద్దీన్, సిపిఎం మహిపాల్, మహమ్మద్ రఫీ, అఫ్జల్ షకీల్, మహమ్మద్ అలీముద్దీన్, మహమ్మద్ ఇజాజ్ అఫ్రిది, ఫయాజ్, మహమ్మద్ ఉమర్, మహమ్మద్ ఇసాక్, మహమ్మద్ మతీన్ తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతా కీ భారత్ మాతా కీ आवाज दो आवाज दो కాపాడుకుందా మూడు రంగుల జెండాను కాపాడుకుందా మూడు రంగుల జెండాను కాపాడుకుందా మూడు రంగుల జెండాను కాపాడుకుందా మూడు రంగుల జెండాను కాపాడుకుందా దేశంలో మూడు రంగుల జెండాను నశించాలి దేశంలో ఉగ్రవాదము ఉగ్రవాదులారా దేశద్రోహులారా జమ్మూ కాశ్మీర్లో నిన్న జరిగిన పల్గాం ఊర్లో ఉగ్రవాదులు అటాక్ అయితే చేశారో దాని గురించి శిక్షించాలని ఈరోజు ఎన్టీఆర్ చౌరస్తా వికారాబాద్లో ముస్లిం మైనార్టీలు అందరూ కలిసి క్యాండిల్ మార్చ్ చేశారు. భారతదేశం ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వెంటనే వీరిని ఎవరైతే ఉగ్రవాదులు ఎవరైతే చేశారో వాళ్ళను ఇమీడియట్లీ వాళ్ళను ఉరి తీయాలి. దానికోసం ఖండిస్తూ మేము ఇక్కడ ర్యాలీ తీస్తున్నాం వికారాబాద్లో. థ్యాంక్ యూ సో మచ్. జనాలను కాపాడుకునే బాధ్యత దేశంలో ఉన్నటువంటి హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్కులు, బౌద్ధులు అందరూ కూడా ఉంది. ఎందుకంటే భారతదేశం అనేది కూడా లౌకిక దేశం, ప్రజాస్వామ్య దేశం. ఈరోజు హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బౌద్ధులు, సిక్కులు దేశంలో ఉన్నటువంటి ప్రతి మనిషి పోరాటం చేసి ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చింది. కాబట్టి స్వాతంత్ర పోరాటంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగాన్ని, మూడు రంగుల జెండాను మనం కాపాడుకోవాలి. కానీ ఈరోజు దేశ బార్డర్లో ఇప్పటికే ఉగ్రవాదం పెరిగిపోతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈరోజు దేశ పాలకులు బార్డర్లో ఈరోజు హోంశాఖ సక్రమంగా పని చేయనందువలన ఈరోజు ఉగ్రవాదం జరుగుతూ ఉంది అక్కడ. ఎందుకంటే అక్కడ 38 రోజుల పాటు అక్కడ యాత్ర కొనసాగుతూ ఉంది. కాబట్టి యాత్ర కొనసాగుతూ ఉంటే యాత్రకు వచ్చేవాళ్ళు, విదేశాల నుంచి వచ్చేవాళ్ళు, మన దేశం నుంచి వచ్చేవాళ్ళు, భారతదేశానికి చాలా మంది ఇతర దేశాల నుంచి వస్తూ ఉన్నారు యాత్ర. కాబట్టి అమర్నాథ్ యాత్రకు వస్తూ ఉంటే అక్కడ విదేశీయుల మీద, మన ఇండియా మీద కూడా, అందరి మీద కూడా, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరి మీద ఈరోజు దాడి జరిగింది. అక్కడ ఇప్పటికే చాలా మంది 38 మంది వరకు చనిపోయిన పరిస్థితి ఉంది. దాంట్లో చిన్నపిల్లలు, పెద్దలు అందరూ ఉన్నారు. కానీ ఎవడు చేశారు ఏందని చెప్పి కూడా ఈరోజు ఇప్పటిదాకా తెలియని పరిస్థితి ఉంది. ఇప్పటికి 24 గంటలు అవుతా ఉంది. ఇప్పటికి 26 గంటలు అవుతా ఉంది. ఇప్పటిదాకా కూడా కేంద్ర హోంశాఖ ఇప్పటిదాకా దానికి తెలిసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర హోంశాఖ ఈరోజు మన దేశ ప్రధాని గారు ఖచ్చితంగా ఎంబడే, అక్కడ విదేశాల్లో ఉన్నాడు కాబట్టి, ఇతర దేశాల్లో ఉన్నాడు కాబట్టి ఎంబడే వచ్చి మన దేశానికి వచ్చి ఖచ్చితంగా బార్డర్లో ఖచ్చితంగా దాని మీద ఎంక్వైరీ పెట్టించి ఖచ్చితంగా వాళ్ళు ఎంబడే గుర్తించి అరెస్ట్ చేయాలని చెప్తా ఉన్నాం. ఎందుకంటే మీరు పరిపాలన సక్రమంగా చేస్తే ఖచ్చితంగా ఇదంతా జరగదు. కాబట్టి భవిష్యత్తు మనం అందరం కూడా ఇలా జరగకుండా ఏదైతే ర్యాలీ తీయడం జరిగిందో క్యాండిల్ ర్యాలీ, దీని ముఖ్య ఉద్దేశం మా క్యాండిల్ మార్చ్ అనేది. ఎందుకంటే దీని ముఖ్య ఉద్దేశం ఇంతకుముందు గిట్టంగా ఇట్లా జరగడంతో మన వాళ్ళు లోపల పోయి చంపిందాకా తెలియనియలేరు. ఎవరు చేసినా తప్పే. దీనికి ప్రతి ఒక్కరి గిట్టంగా ఖండించవలసిందే. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరి గిట్టంగా తప్పని ఖండించవలసిందే. దాని గురించి మనం అందరం కలిసి ఐక్యంతో పోరాడడం. ఇంకోటి, ఉగ్రవాదులు ఈరోజు ఇంత ఈజీగా మన భారతదేశం బార్డర్ క్రాస్ చేస్తున్నారంటే దీంట్లో ఎటువంటి శక్తులు, ఎటువంటి వాళ్ళు ఉన్నారా అనేది గిట్టంగా వాళ్ళపైన గిట్టంగా ఉక్కుపాదం మోపాలి. ప్రధానమంత్రి గారితో మనం కోరుకుంటున్నాం ఒకటి, నరేంద్ర మోడీ గారితో మన తేడా, బయటి వాళ్ళ తేడా లేకుండా ఎవరు వచ్చినా సరే ఉక్కుపాదం అసంటి కూడా టెర్రరిస్ట్కి సహకరించిన వాడు ఉంటే నడి రోడ్లో తెచ్చి షూట్ చేసి వాడేయండి.
ఇటువంటి మళ్ళా జరగకూడదు. ఏ దానికైనా గిట్టంగా మనం భారతదేశంలో ఐక్యత కాపాడుకొని భారతదేశాన్ని నడిపించే బాధ్యత నరేంద్ర మోడీ గారి కనుక నరేంద్ర మోడీ గారితో కోరుకుంటున్నాము. ఎటువంటి ఇటువంటి ఉగ్రవాద దాడులు ఎప్పుడు అయినా గిట్టంగా దాన్ని పక్క ఖండించవలసిందే. దాని గురించి ఉగ్రవాదుల గురించి ఎటువంటి మీరు నిర్ణయం తీసుకొని ఎటువంటి అది తీసుకున్న గిట్టంగా పోయి బార్డర్లో దొరికి చంపొచ్చిన గిట్టంగా దాని గురించి చాలా మన భారతదేశంలో అందరికీ గిట్టంగా కృషిపడతారు. ఏంటికంటే బార్డర్లో పైనే వాళ్ళ ఉగ్రవాదుల స్థలాలు ఉన్నాయని తెలుసు కనుక అటువంటి ఉన్నప్పుడు ఇంతకుముందు గిట్టంగా ఒకసారి అయింది మన దగ్గర. అయినప్పుడు ఉగ్రవాదుల ఏదైతే అవి ఉన్నాయో మొత్తం ఉగ్రవాదులు మొత్తం లేపేసారు. స్థావరాలు అనేవి మొత్తం బ్లాస్టింగ్ చేసి అవి చేసి లేపేయడం జరిగింది. మళ్ళా సేమ్ అలాగే చేస్తారని మనం ఏంటి ఇది మన భారతదేశం జోలికి వస్తే ఏ దేశానికైనా సరే ఇది చిన్న ఇంత పాకిస్తాన్ పెట్టుకుని వీళ్ళు ఇటువంటివి చేసినప్పుడు ఎటువంటి దేశమైనా గిట్ట మనతో భయపడాలంటే ఇటువంటి ఉగ్రవాదులని సహకరించిన వాళ్ళని వాళ్ళకి తోడుగా ఉంటున్న వాళ్ళని ఎవరిని ఇవ్వకుండా నడి రోడ్లు తెచ్చి షూట్ చేసి పడేయాలి. అది ఉగ్రవాదుల గురించి మేము ఎప్పుడైనా గిట్టంగా నరేంద్ర మోడీ గారికి దేశ ప్రధాన గారికి గిట్టంగా మేము అందరం సహకరిస్తాం. ఉగ్రవాదులు ఎప్పుడైనా గిట్టంగా దాని గురించి ఎవరు వెనుకపోయేది లేదు. లోని పహల్గాంలో జరిగినటువంటి ఏదైతే పర్యాటకుల మీద ఉగ్రముఖులు దాడి చేసి దాదాపు 38 మంది మరణానికి కారణమైనో వాటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి దేశం. విభిన్నమైనటువంటి కులాలు, విభిన్నమైనటువంటి మతాలు, విభిన్నమైనటువంటి జాతులు కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఇక్కడ సహజీవనం చేస్తున్నారు. ఇక్కడ అంతర్గత భద్రతకు ముప్పు వాటిల్లే రకంగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం ఏదైతే ఉందో అది రెక్కలు విరుచుకొని భారతదేశంపై దండయాత్ర చేసే రకంగా ప్రవర్తిస్తుంది. దాన్ని ప్రతి ఒక్క ముస్లిం, భారతదేశంలో పుట్టి పెరిగినటువంటి ప్రతి ఒక్క ముస్లిం ఈ సంఘటనను తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎక్కడ కూడా ఇస్లాం అనేది తీవ్రవాదాన్ని పోషించదు, తీవ్రవాదాన్ని పెంచదు. ఎవరైతే ఇస్లామిస్టులు తీవ్రవాదం వైపు ఉంటారో వాళ్ళు అసలు ముస్లింలే కాదనేటటువంటి విషయాన్ని గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకోటి, ఈరోజు అర్థం చేసుకునేటటువంటి వాళ్ళందరూ కూడా తీవ్రవాదానికి మతం ఉండదు, తీవ్రవాదానికి కులం ఉండదు, తీవ్రవాదానికి రంగు ఉండదనేటటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి భారతీయ ముస్లింలు దేశభక్తిలో ముందుంటారు, దేశాన్ని కాపాడుకోవడంలో ముందుంటారు. కాబట్టి ఈరోజు ఈ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ ఏదైతే ఈ చేష్టలు జమ్మూ అండ్ కాశ్మీర్లో చేసిందో దాన్ని తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ ముస్లింల ఆధ్వర్యంలో ఈ ర్యాలీ ఈ వికారాబాద్లో జరిగినందుకు, ఈ ర్యాలీకి వచ్చినందుకు ముస్లిం నాయకులకి, ముస్లిం సోదరులకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. జై హింద్.